రాజ్యాన్ని కోల్పోయి కష్టముతో జీవించేవాడు కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వివాహం చేశాడు. కార్తీక కన్యాదాన ఫలము మోక్షము. రెండవ కుమార్తెను ధనం కోసం అమ్మాలని చూసే ఒక సాధువు కన్యాదానం సూచన పాటించని ఫలితంగా అతను పూర్వీకులు నరకమున
చేశాడు. సువీరుడికి పూర్వీకుడు అయిన శృతుకీర్తి రాజు కార్తీక కన్యాదాన ఫలము మోక్షము. రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు. ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం శృతుకీర్తి స్వర్గ